మనకి తల, నెక్, అలాగే నడుము ఇవన్నీ కూడా పిల్లర్ ఆఫ్ అవర్ బాడీ, అంటే సపోర్ట్ చేస్తాయి మనని సరిగా నిలబడడానికి, తలెత్తుకుని నుంచుకోవడానికి. మరి వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ వీటికి నొప్పులు వస్తే ఏం చేయాలి, దాని గురించి చెప్తారు డాక్టర్ వెంకట రామకృష్ణ గారు. ఎరీట్ హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ స్పైన్ సర్జన్ ఇక్కడ ఉన్నారు మన దగ్గర, డాక్టర్ వెంకట రామకృష్ణ గారు. నమస్కారం. నమస్తే. వెల్కమ్ అండి. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలి మేము ఇవాళ. ఎస్పెషలీ నెక్ అండ్ స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అండ్ ఇటీవల కాలంలో మనం ఏం చేస్తున్నామంటే ఇలా వంగి ఫోన్లు చూస్తాము, లేకపోతే ఇలా స్లవ్ చేయి కూర్చుంటాము, ఎక్కువ డ్రైవ్ చేస్తాము అండ్ ఎక్కువ కూర్చుని ఉంటున్నాము నుంచోవడం కన్నా. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ ష్యూర్ చాలామంది మీ దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు విత్ సచ్ ప్రాబ్లమ్స్. సో మై వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, అసలు హెడ్ అండ్ స్పైన్ ఆ ఇంటర్ రిలేషన్ ఏంటి, మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? సో ఒక స్పైన్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ పిల్లర్ లాంటిది. ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎంత ఇంపార్టెంటో ఒక మనిషికి స్పైన్ ఈజ్ ఆల్సో దాట్ ఇంపార్టెంట్. సో అది అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ అ స్ట్రక్చరల్ సపోర్ట్. స్ట్రక్చరల్ సపోర్ట్తో పాటు మూమెంట్ అనేది మనకి ఎక్కువ నెక్ దగ్గర, లోవర్ బ్యాక్ దగ్గర ఉంటుంది. బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్పైన్ ఇట్ ఇస్ లైక్ దిస్. ఇది నెక్ లెవెల్, వీపు దగ్గర, నడుం దగ్గర. సో నడుం భాగం, నెక్ భాగం మట్టుకి మూమెంట్ ఎక్కువ ఉంటుంది. వీపు దగ్గర వీ హ్యావ్ రిప్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ప్రిటీ మచ్ నాట్ మూవింగ్ మచ్. సో నెక్ దగ్గర ఎక్కువ మూమెంట్ ఉంటుంది, నడుం దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ అక్కడే వస్తుంది. సో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ టేక్ దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ద స్పైన్ అనుకోండి. కంప్లీట్ స్పైన్ భాగంలో ఒక పార్ట్ తీసుకుంటే ఇలా ఉంటుంది. సో వెన్ ఎవర్ ద పర్సన్ ఈస్ స్టాండింగ్ ఇట్ ఈస్ లైక్ దిస్. Okay. So if you know about the spine right from the beginning, primary curves and secondary curves and రెండు ఉంటాయి అన్నమాట. సో యానిమల్స్లో సెకండరీ కర్వ్స్ ఫామ్ కావు, ప్రైమరీ కర్వ్ అంటే ఫ్రంట్ బెండింగ్ అలాగే ఉంటుంది కాబట్టి దిల్ బి వాకింగ్ ఆన్ 4 limbs. సో వీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ఎవాల్వ్డ్ యానిమల్స్. సో వీ హ్యావ్ ఎక్స్ట్రా కర్వ్స్ అట్ ద నెక్ లెవెల్ అండ్ లోవర్ బ్యాక్ లెవెల్. ఆపోజిట్ వెనక్కి బెండ్ అయి ఉంటుంది. సో ఆ వెనక బెండ్ అయి ఉండడం వల్ల వీ కెన్ స్టాండ్ స్ట్రైట్ 2 limbs. బట్ ఈ మధ్య ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ లాస్ ఆఫ్ లార్డోసిస్ అంటాం, అంటే ఆ కర్వ్ని లార్డోసిస్ అంటాం. సో ఇఫ్ యూ టేక్ ద యూనిట్ ఆఫ్ స్పైన్ ఇలా ఉంటుంది అండ్ దీస్ ఆర్ 2 bones అండ్ ఇన్ బిట్వీన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. వెనక భాగం ఏమో పోస్టీరియర్ ఎలిమెంట్స్ అంటాము, సెంటర్లో స్పైనల్ కార్డ్ అలాంగ్ విత్ న్యూరల్ స్ట్రక్చర్స్, ద నర్వ్స్. సో వెన్ ఎవర్ ద పర్సన్ ఈస్ స్టాండింగ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ పోస్చర్. ఓకే. సో కూర్చున్నప్పుడు లేదా బెండింగ్ అప్పుడు ఇలా అయిపోతుంది. సో దిస్ ఇస్ ప్రెషర్ ఆన్ ద స్పైన్, ఇంక్రీజ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రెషర్ అలాంగ్ విత్ స్ట్రెస్ ఆన్ ద లిగమెంట్స్ విచ్ ఇస్ స్ట్రెచింగ్ పోస్టీరియర్లీ. సో దీనివల్ల పేషెంట్ విల్ హ్యావ్ కాన్స్టెంట్ డిస్ట్రెస్, దానివల్ల పెయిన్ వస్తుంది, హెల్త్ బర్డెన్ లాగా అయిపోతుంది. ఇంతకుముందు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వీ యూస్ టు సీన్ ఎల్డర్లీ పాపులేషన్. But now that it is alarmingly seen in young generation as well because of the sedentary lifestyle and too much of usage of mobiles. దీనివల్ల నెక్ అండ్ బ్యాక్ అనేది చాలా కామన్గా చూస్తున్నారు. ఓకే. ఏ ఏజ్ గ్రూప్కి ఎక్కువ మీరు చూస్తున్నారండి? So as I said, these things is because of degeneration. ఎల్డరీలో వేర్ అండ్ టైర్ ఎక్కువ ఉండి 50+ వాళ్ళలో చూసేవాళ్ళం ఇంతమంది. బట్ ఇటీవల యూజువలీ ఎర్లీ డిజనరేషన్ ఆఫ్ డిస్క్ అంటున్నాం. ఎర్లీ డిజనరేషన్ ఎందుకంటే సో ఎనీ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ విల్ గెట్ నరిష్మెంట్ త్రూ బ్లడ్ సప్లై ఉంటే దిల్ గెట్ నరిష్మెంట్ అండ్ విల్ బి నరిష్డ్. బట్ డిస్క్ ఇస్ ఎవాస్క్యులర్. సో మనకి మూమెంట్స్ వల్లనే నరిష్మెంట్ వస్తుంది. సో అందుకే యోగాస్, ఈ ఆసనాస్ చేయడం వల్ల యూ విల్ హ్యావ్ గుడ్ మూమెంట్ అట్ ద డిస్క్ లెవెల్, హెల్దీ మూమెంట్. ఓకే. అండ్ ద డిస్క్ ఇస్ వెల్ నరిష్డ్ బికాస్ ఆఫ్ డిఫ్యూజన్ అంటాం. సో దానివల్ల ఈ కన్స్టెంట్గా కూర్చోడం వల్ల, ప్రెషర్ వల్ల డిస్క్ అనేది ఎర్లీగా డిజనరేట్ అవుతా ఉంది. సో విచ్ ఏజ్ గ్రూప్? సుమారుగా ఒక 35 40? యు ఆర్ సీయింగ్ రైట్ ఫ్రమ్ ద 20s, late 20s ఓన్లీ. సో ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. late 20sలో వీ హ్యావ్ బిన్ సీయింగ్ ద డిస్క్ డిజనరేషన్ because of prolonged sitting. Right from the child group, if you can see, kids are with the phone for hours together. అవును. ఇంతకుముందు ఎక్కడన్నా వెయిట్ చేయవలసింది బస్ స్టాండ్లో, ఇక్కడ ఎనీ వెయిటింగ్ ఏరియాలో,
లేదా స్కూల్లో ఆఫ్టర్ స్కూల్స్ ఇఫ్ దే హ్యావ్ టు గో హోమ్ ఇన్ ద ఆటోస్ they used to talk to their friends, they used to look at something, they used to observe something. Even for adults for that matter, even parents ni తీసుకున్నట్టయితే they used to talk to each other, పక్కన strangers తో కానీ they used to talk, ఏదైనా కన్వర్సేషన్ స్ట్రైక్ చేసి they used to converse. But now that when the person is idle, the only thing is he'll be watching his mobile. నొంగి ఇలా చూసుకుంటా. Yeah. So this mobile now has become a power tool. So everything you get on the mobile, right from ఎడ్యుకేషన్, బీ వర్క్ ఆర్ ఎంటర్టైన్మెంట్. సో ఈ పోస్చర్ వల్ల ఏమవుతుందంటే ఈ నెక్ మజిల్స్ అలాంగ్ విత్ ద లిగమెంట్స్ 7 times స్ట్రెయిన్ ఎక్కువ పడతాం. బికాస్ హెడ్ వెయిట్ 7 times, ఆల్మోస్ట్ 7 times ఎక్కువ నెక్ మజిల్స్ మీద పడి దే ఆర్ ల్యాండింగ్ అప్ విత్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్. సో అది ఇంటర్ రిలేషన్ ఎలా ఉందంటారు? అంటే నెక్ పెయిన్ వరకు ఓకే, అది మళ్ళీ కింద బ్యాక్ పెయిన్కి ఏమైనా ఇంటర్ రిలేషన్ ఉందంటారా? సో నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఆర్ 2 different entities. కాకపోతే ఇక్కడ 2 ఒకేలాగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దిస్ పోస్చర్ ఈ కర్వేచర్ రెండిట్లో తగ్గుతుంది కాబట్టి వీఆర్ క్లబ్బింగ్ ఇట్ టుగెదర్. అదర్వైజ్ నెక్ problems will be something else, back problem will be something else if you consider the other 10% to 20% of the problems of the spine. But ఇక్కడ 2 కామన్గా ఎందుకు వస్తున్నాయి అంటే లాస్ ఆఫ్ కర్వేచర్ వల్ల, బికాస్ ఆఫ్ సిట్టింగ్. yes, అంటే మనం మామూలుగా ఇలా కూర్చోవాలి స్ట్రైట్గా ఎరెక్ట్గా, ఇలా ఇలా స్లౌచింగ్ వల్ల, నెక్ బెండింగ్ వల్ల, ఎస్పెషలీ డెస్క్టాప్ ముందు వర్క్ చేస్తూ ఉంటుంది. దిల్ బి వర్కింగ్ ఫర్ అవర్స్ టుగెదర్. సో డెస్క్టాప్ ముందు దిల్ బి స్లౌచింగ్ లైక్ దిస్. అందుకే వీ హ్యావ్ టు సిట్ స్ట్రైట్ కూర్చున్నప్పుడు దిల్ బి లీస్ట్ స్ట్రెస్ ఆన్ ద డిస్క్ అండ్ ద లిగమెంట్స్. సో ఈవెన్ ఆఫ్టర్ యూ ఆర్ సిట్టింగ్ స్ట్రైట్ ఫర్ సమ్ టైమ్, ఎవ్రీ 45 minutes 1 hourకి లెగ్స్ అట్లా వాక్ చేసి, need not be for hours together, just for 5 minutes walk chesi, you can sit back or you can do some mild stretches. Then you get back to your work. And make sure that you finish your work efficiently and fast. But what's happening is people will have neck and back pain, they'll come to the doctor, they'll take leave, they'll start asking for work from home. That is even worse. At least workplace lo you'll be focused, you'll finish the job, you want to go home and spend rest of the time with your family or friends. But here when you're at home, you're at leisure, doing work for hours together, you don't have a proper desk or the table, and you'll be lying on the sofas, on the bed, and you keep on working. So that is even worse. Bad postures. Yes. Ayyo. So all this boils down to the poor posture. So అందుకే ergonomics అనేది ఇంత ఇంపార్టెంట్గా we are discussing now. Despite having so many spinal conditions which needs appropriate treatment, we are discussing about the most common problem which can be treated by the person himself if he maintains good posture. Yeah. Oh, fantastic. Sir, first symptoms ఎలా ఉంటాయి అంటారు? అంటే స్టార్టింగ్లోనే ఓకే నాకు ఇది వస్తుంది, లేకపోతే ఈ పెయిన్ ఉంటుంది అని ఏమైనా తెలుస్తుందా? ఏమైనా బాడీ మనకి ఇస్తూ ఉంటుందా కొన్ని అలౌన్స్? పెయిన్ ఈజ్ అ గుడ్ ఇండికేటర్ ఫ్రమ్ ద బాడీ. బాడీయే సిగ్నల్ ఇస్తుందంటే వెనెవర్ యూ హ్యావ్ పెయిన్, your body reminds that there's something wrong. So pain is good in a way. If we don't have pain, so we don't know how much of damage is happening inside. At least pain walla you go and see a specialist and know how much of damage has happened in your spine. And you'll know what it is and you'll rectify it from there itself. So spine damage ani chusukunnataithe there's a cascade of events. సో ఎర్లీ స్టేజ్లో ఎందుకు చూపించుకోవడం అంటే, 1 is బికాస్ ఆఫ్ ప్రెషర్ వల్ల డిస్క్ అనేది ఎర్లీగా డీజనరేట్ అయిపోతుంది. డీజనరేట్ అంటే డిస్క్ ఈజ్ అన్ ఎలాస్టిక్ స్ట్రక్చర్. సో ఆ రికాయిల్ కెపాసిటీ అనేది పోతుంది వన్స్ ఎలాస్టిటీ ఈజ్ గాన్. సో ఐడియలీ ద డిస్క్ ఈజ్ అ ఎలాస్టిక్ స్ట్రక్చర్, వెన్ ఎవర్ దిస్ అ కంప్రెషన్ ఇట్ విల్ రికాయిల్. సో ఆ కాన్స్టెంట్ డీజనరేషన్ వల్ల ఆ రికాయిల్ కెపాసిటీ అనేది పోయి వెన్ ఎవర్ దిస్ అ ప్రెషర్, the disc will pop out from the least resistant area, which is the back side. So unfortunately back side neural structures untai kabatti ee disc pop ayi it will put a pressure on the neural structures. So unfortunately venaka bhagamlo ee nerve structure anedi protect ayi untadi aa nerves మీద pressure. Yes. So disc prolapse antamu. Aa disc prolapse valla aa nerves మీద pressure padadam valla patient will have excruciating pain. Neck lo problem unnappudu cheyi vastadi radiating pain because of the pressure on the neck nerves. నడుము భాగంలో ఉన్నప్పుడు నడు నుండి కాలు లాగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ షియాటికా. మనకు షియాటికా అనేది తెలుసు, దిస్ ఇస్ ద రీజన్ ఫర్ షియాటికా. చేతిలో వచ్చేది బ్రాకియాలజీ అంటాము,
నడు నుండి కాలు లాగేది షియాటికా అంటాం. ఓకే. సో ఆ స్టేజ్లో ఇఫ్ ఇట్ ఈస్ వర్సన్, ఆ స్టేజ్లో వీల్ హ్యావ్ టు ప్రాబబ్లీ రిమూవ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద నర్వ్. దానికి సర్జరీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ అంతా స్టాప్ చేయడానికి వీ షుడ్ టేక్ ద సిగ్నల్ ఇన్ అ రైట్ వే. మన బాడీ సిగ్నల్ ఇచ్చేది ఎర్లీ స్టేజ్లోనే తీసుకొని ఇఫ్ వీ మెయింటైన్ అవర్ ప్రాపర్ పోస్చర్ అండ్ ఫాలోస్ ద సజెషన్ ఆఫ్ ద డాక్టర్ వెల్, ప్రాబ్లీ క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ని ఆపేసి వీ కెన్ హ్యావ్ అ బెటర్ హెల్త్ ఫర్ యువర్ స్పైన్. ఓకే. సో ఇనీషియల్ స్టేజ్లోనే లేకపోతే రాకుండా ఉండడానికి డైలీ ఎక్సర్సైజెస్, వెయిట్స్, యోగా ఇవి హెల్ప్ చేస్తాయా? మనం 24 అవర్స్లో జస్ట్ ఒక 1 hour చేసింది రోజంతా హెల్ప్ అవుతాయా? నో. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఐ విల్ గెట్ బ్యాక్ టు ద ఆన్సర్. సో ఇది వన్ ఇస్ ద పువర్ పోస్చర్. మన పువర్ పోస్చర్ వల్ల వన్ మోర్ థింగ్ వీఆర్ మిస్సింగ్ ఇస్ గుడ్ ఎక్స్పోజర్ టు ద సన్లైట్. ద అదర్ వన్ ఇస్ ఎనీ ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, ప్రీవియస్లీ వీ యూస్ టు గో అవుట్ అండ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్. ఒక బ్యాట్ బాల్ ఉంటే చాలు, ఇదిల్లో పడి వీ యూస్ టు ప్లే క్రికెట్. గుడ్ exposure to the sunlight and good exercises, you'll sweat out. Though ikkada ఏమవుతుందంటే, even if you want entertainment, everything is on the mobile. Even the friends are clubbing onto the mobile and they're playing games. So even for the entertainment factor, the kid is not going out. So there's a lack of sunlight as well as exercise. So oka muscle strong avvali anukunte exercise is must. So even if we tell somebody to sit straight, కొంతసేపటి వరకు స్ట్రైట్గా కూర్చుంటారు, but subconsciously again they'll go back to the slouching posture. So to be in that posture, you need a proper strength to your paraspinal muscles. Paraspinal muscles అంటే స్పైన్కి అటు ఇటు ఉండే మజిల్స్. సో దానికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగాస్ అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఒక రోజులో చేస్తే చాలా రెగ్యులర్గా చేయాలంటే ఒక రోజులో చేస్తే హెల్ప్ అవ్వదు. వెన్ యూ గో టు ద జిమ్ ఒకటే రోజు చేయాలనుకుంటే యువర్ మజిల్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ ఇనఫ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైనింగ్ యువర్ మజిల్, యుల్ స్ట్రెయిన్ యువర్ మజిల్స్. దానివల్ల స్ప్రెయిన్స్, ఇవన్నీ జిమ్ రిలేటెడ్ ఇంజురీస్ వస్తూ ఉంటాయి. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సింపుల్ ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, నెక్ అండ్ షోల్డర్ ఎక్సర్సైజెస్, డైలీ 15 to 20 minutes సింపుల్ ఎక్సర్సైజెస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా చేయడము, ఇట్స్ మచ్ బెటర్ దెన్ డూయింగ్ అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ వన్స్ ఇన్ అ వీక్. అండ్ ఇట్ విల్ గివ్ మచ్ మోర్ ట్రైనింగ్ టు యువర్ మజిల్. దాని తర్వాత స్లోగా యూ కెన్ ఇంక్రీజ్ యువర్ endurance of the muscle. So దానివల్ల గుడ్ సన్ ఎక్స్పోజర్ వల్ల, ఇఫ్ యూఆర్ డెఫిషియంట్ ఆఫ్ విటమిన్ డి, విల్ గివ్ దమ్ విటమిన్ డి సప్లిమెంటేషన్. దీనివల్ల వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ స్పైన్ అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సో మీరు అన్న క్వశ్చన్కి పెయిన్ ఇస్ ఇట్ గుడ్ అంటే ఇట్స్ అ గుడ్ ఇండికేటర్. ఇట్ ఈస్ అ గుడ్ ఇండికేటర్, yes, and exercise is a must. ఓకే. విమెన్కి ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ఒక బ్యాక్ పెయిన్, ప్రీ మెనోపాజల్ అండ్ పోస్ట్ మెనోపాజల్ వల్ల వచ్చే పెయిన్స్ ఆర్ రిలేటెడ్, దీనికి రిలేషన్ ఉందంటారా లేదంటారా? పుట్ us to light. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చేది బికాస్ ఆఫ్ whenever they have paunch at the 9 months and all, there's a lot of lumbar, exaggerated lumbar lordus అంటారు. దానివల్ల స్ట్రెయిన్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ద బాడీ రిలీజెస్ హార్మోన్ కాల్డ్ యాజ్ రిలాక్సిన్. సో దానివల్ల మొత్తం లిగమెంట్స్ అండ్ మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి ఇట్ హెల్ప్స్ టు అకామిడేట్ ద బేబీ ఇన్ ద యూటిరస్. సో వన్స్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ద పర్సన్ హ్యాస్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఎక్సర్సైజ్ కానీ కోర్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ కానీ చేయాల్సి వస్తుంది. బికాస్ స్ట్రెంగ్త్ ఇన్ ద సాఫ్ట్ టిష్యూస్, లిగమెంట్స్ రీగెయిన్ అవ్వాలి. సో ఇఫ్ దే డోంట్ డూ ఇట్ రెగ్యులర్లీ, they'll have prolonged pain, which they'll attribute to the injection which was given during the delivery time. So which is a myth. So ఎపిడ్యూరల్ అనేది ఒక బ్యాక్ ఇంజెక్షన్ ఇస్తారు ఫర్ న్యాచురల్ డెలివరీకి విమెన్కి. సో దానివల్ల పెయిన్ అని కూడా అంటూ ఉంటారు మీరు ఇప్పుడు చెప్పిన. యూజువలీ ఎపిడ్యూరల్ నార్మల్ డెలివరీకి ఇచ్చేది పెయిన్లెస్ డెలివరీస్ అని వినుంటారు, దానికోసం ఇస్తారు. ఐడియల్లీ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఈస్ టు రిలీవ్ ద పెయిన్. Yeah. So, but they'll attribute to the other way around. And even if you look at the disc problem, a cascade of events లో disc prolapse అయ్యి నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు, whenever they're having a sciatica, if the compression is not so severe that if we avoid surgery, it's not going to do harm అన్నప్పుడు, we can opt for other options apart from the medications which are not working, is epidural injection. సో ఆ కేటగిరీ ఆఫ్ పేషెంట్లో మందులు పనిచేయట్లేదు, బట్ సర్జరీ ఇప్పుడే అవసరం లేదు అన్న వాళ్ళకి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ లేదా రూట్ బ్లాక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సో దానివల్ల పెయిన్ అనేది తప్పు.
ఎస్ కాదు, ఓకే, ఎపిడ్యూరల్ వల్ల మట్టుకు నడుము నొప్పులు రావు. రావు. అది హెల్పే చేస్తుంది. ఎస్, ఓకే. బట్ రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వెళ్ళాము, బట్ విల్ గివ్ ఇట్ ఓన్లీ ఇన్ ఇండికేటెడ్ కేసెస్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీ అండ్ పోస్ట్ మెనోపాజల్, కరెక్ట్. దట్ ఈస్ డిఫరెంట్. పోస్ట్ మెనోపాజల్లో ఏమవుతుంది, బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇస్ అ లాట్ ఆఫ్ బోన్ రిజార్ప్షన్. బోన్ అనేది డిప్లీట్ కాల్షియం డిప్లీట్ అవుతా ఉంటుంది బోన్ నుండి. సో దానివల్ల ఆస్టియోపోరోసిస్ అని స్టార్ట్ అవుతుంది. సో ద ఫీమేల్ నీడ్ కాల్షియం ఇన్ 3 stages. One is during pregnancy, during lactation, feeding, ఓకే. and post-menopausal. So ఈ 3 stages of life లో they will need calcium. So if they don't take calcium, post-menopausal age లో osteoporosis వచ్చే ఛాన్స్ ఉంటుంది. Osteoporosis is nothing but brittle bone. ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ we see a lot. ఓకే. So that is usually commonly seen in spine, hip and distal radius లో అయ్యే ఛాన్స్ ఉంటుంది, because that's the most delicate part. ఓకే. సో బీయింగ్ వెజిటేరియన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ రిలేటెడ్ అంటారా, మిత్తా? Non-vegetariansలో yes, you have some benefits of having good proteins and calcium, but even vegetarian foodలో కూడా you have decent amount of proteins and calcium which you choose wisely. ఓకే. సో ఫీమేల్కి అయితే చెప్పారు ఈ టైంలో కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలా అని. వాట్ అబౌట్ మేల్, వాళ్ళకి అవసరం ఉంటుందా? మేల్కి ఫీమేల్కి ఉన్నంత అవసరం అయితే డెఫినెట్లీ ఉండదు, బట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈవెన్ కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఆల్టర్ అవుతుంది తగ్గుతుంది కాబట్టి యూ షుడ్ మెయింటైన్ యువర్ విటమిన్ డి లెవెల్స్ ఇన్ నార్మల్ రేంజ్. ఓహో, సో బోన్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి సన్ గాడ్ ఉండాలి. సన్ గాడ్ ఉండాలి. సో దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ఒకవేళ పెయిన్ బాగా వచ్చింది, వాళ్ళకి తెలిసింది, చేయలేకపోతున్నారు, ఒక్కొక్కసారి చెయ్యి ఎత్తలేరు, లేకపోతే బాగా నడునొప్పి వచ్చేసి కూర్చోలేరు, నుంచోలేరు అలా. సో వాట్ ఈస్ ఇట్ దట్ ఫస్ట్ మీరు చేసే టెస్ట్లు ఏమేంటి ఉంటాయి? సో పేషెంట్ వెన్ ఎవర్ ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు, లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు టెస్ట్ అనేది ప్రతి మచ్ ద సేమ్. ఎక్స్రే ఇస్ అ బేసిక్ టెస్ట్, కాకపోతే ఎక్స్రేలో చేంజెస్ అనేది మనకి లేట్ స్టేజెస్లో తెలుస్తుంది. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయాలనుకుంటే వీ గెట్ అన్ ఎంఆర్ఐ డన్. అపార్ట్ ఫ్రమ్ ద బేసిక్ బ్లడ్ టెస్ట్ ఆఫ్ విటమిన్ డి, B12 అదర్ టెస్ట్తో పాటు రెగ్యులర్గా రేడియాలజికలీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో విల్ స్పెసిఫై B12 అండ్ D ఎక్కువ కామన్గా డెఫిషియెంట్గా చూస్తున్నాం కాబట్టి విల్ ఆస్క్ ఫర్ దోస్ థింగ్స్ ఆల్సో. బ్లడ్ పిక్చర్ రెగ్యులర్గా అడగం అన్లెస్ ఇట్ ఈస్ నీడెడ్. బట్ ఫర్ ద బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ యూజువల్లీ ఎక్స్రే, MRI. ఇన్ ఎల్డర్లీ ఫీమేల్ విల్ ఆస్క్ ఫర్ అ బోన్ మినరల్ డెన్సిటీ, బోన్ స్ట్రెంత్ ఎంత ఉందో చూడడానికి, బోన్ డెన్సిటీ ఎలా ఉందో, ఎంత సన్నగా అయిపోయింది. సో ఈ టెస్ట్ అని యూజువల్ అడుగుతూ ఉంటాం. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్లో వెన్ ద పేషెంట్ కమ్స్ టు యూ విత్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, ఆ డిస్క్ ప్రాబ్లం వచ్చేసి చేయి లాగడమో కాళ్ళు లాగడమో ఉందనుకోండి, ఇనీషియల్ స్టేజెస్లో మెడిసిన్స్ పనిచేయకపోతే ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్ టు రికవర్ డిస్పైట్ గివింగ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఫర్ ఫ్యూ వీక్స్, వీల్ ఆప్ట్ ఫర్ సర్జికల్ మేనేజ్మెంట్. ఫస్ట్ మందులు ఇస్తారు, మందులు వేస్తాం, తర్వాత ఇంజెక్షన్ నెక్స్ట్ లెవెల్, అది లాస్ట్లో సర్జరీ. ఎస్, అప్పటి వరకు మీరు సజెస్ట్ చేయం. సర్జరీ ఇస్ ఇండికేటెడ్ ఓన్లీ ఇన్ 3 cases. One is failure of conservative management. Second one is excruciating pain, అంటే you cannot భరించలేనంత నొప్పిలో you cannot give patient medicines and ask him to tolerate the pain for some time and then observe. So because the pain itself will cause a lot of discomfort to the patient. In that instance we'll opt for surgery. Third one ఏమంటే న్యూరలాజికల్ వీక్నెస్, ఆ ఒత్తిడి వల్ల నరాలు డ్యామేజ్ కావడము లేదా యూరిన్ ప్రాబ్లం రావడము, కాడా ఈక్వెనా సిండ్రోమ్ అంటాం, దట్ ఈస్ అ ఎమర్జెన్సీ, సర్జికల్ ఎమర్జెన్సీ. సో ఆ ఇన్స్టెన్స్లో ఇఫ్ యూ ప్రొలాంగ్ డిలే సర్జరీ, యూరిన్ కంట్రోల్ తప్పే ఛాన్సెస్ లేదా వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంత సివియర్ స్టేజెస్లో విల్ నాట్ థింక్ అబౌట్ ద కన్సర్వేటివ్ మేనేజ్మెంట్, డైరెక్ట్గా సర్జరీ అని చెప్పేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 instances, మిగతా దాంట్లో వీ ఆల్వేస్ ట్రై టు ట్రీట్ ద పేషెంట్ కన్సర్వేటివ్లీ. ఓకే. సో సర్జరీ అయిన తర్వాత అండి లైఫ్ ఎలా ఉండబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇట్స్ వెరీ జెనరిక్ క్వశ్చన్గా ఉంది, బికాస్ కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది డెఫినెట్గా, కానీ జనరల్గా చెప్పండి, కెన్ దే లీవ్ అంటే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా వాళ్ళు? అబ్సల్యూట్లీ. సో యాజ్ ఐ సెడ్, ద పేషెంట్ కమ్స్ ఇన్ టెరబుల్ పెయిన్. అవును. సో ఇఫ్ ఐ డోంట్ డూ ద సర్జరీ, కుడ్ యూ ఇమాజిన్ ద పేషెంట్ లివింగ్ అ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ విత్ దట్ పెయిన్? సైకలాజికల్గా చాలా there's a lot of stress with the patient, and he'll not be able to do his normal routine, and he'll be in the bed suffering with pain, taking medications and hoping that he would improve in late stages. Correct.
ఆ స్టేజ్లో నౌ దట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ద మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. అంటే ఇంత ముందులాగా వీఆర్ నాట్ ఓపెనింగ్ అప్ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్. సో ఇంతకుముందు ఎక్స్రే ఉండింది, ఎంఆర్ఐ కూడా లేకుండింది. నౌ దట్ ఎంఆర్ఐ ప్లస్ అండ్ వీ హ్యావ్ నావిగేషన్, రోబోటిక్స్ సర్జరీస్. సో ఇంత అడ్వాన్స్మెంట్స్లో ద ప్రెసిషన్ ఆఫ్ ద సర్జరీ హాస్ ఇంప్రూవ్డ్ టు ద ఎక్స్టెంట్ వేర్ ద రిస్క్ ఫ్యాక్టర్ హెస్ డ్రాస్టికలీ కమ్ డౌన్. So now that we do minimally invasive surgeries, Correct. Surgery tarvata will make the patient walk the same day and next day he will be gone home వెరీ నైస్. with a pain-free life. రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుందా లేకపోతే మీరు రోబోట్ని యూజ్ చేసి చేస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో రోబోట్ అనేది ఆర్మ్స్ ఉంటాయి, బట్ జనరల్ సర్జరీలో రోబోట్ అనేది హెల్ప్ అవుతా ఉంది. బట్ ఇన్ స్పైన్ సర్జరీ వాట్ వీ రిలై మోస్ట్లీ ఆన్ నావిగేషన్ దెన్ అ రోబోట్. నావిగేషన్ ఏంటంటే జనరల్ రెగ్యులర్ కేసెస్కి వీ డోంట్ యూస్ నావిగేషన్ బికాస్ మైక్రో సర్జరీస్ చేసేటప్పుడు వీ యూజ్ మోస్ట్లీ మైక్రోస్కోప్. So now that we have the advanced microscope, the precision is really high as compared to the carpentry job and the goldsmith job. You know the difference, how we deal with the spine. So the error happening is minimal when you see in the microscope and do it with such precision. Robot అనేది navigation అనేది ఓన్లీ స్క్రూ ప్లేస్మెంట్కి మట్టుకే హెల్ప్ అవుతుంది స్పైన్ సర్జరీలో అయితే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అదర్ డిపార్ట్మెంట్స్. ఓకే. But in spine, robot will show you the path and it's like a spoon feeding. You put a screw through that where the tract is created by a robot. Now that all the spine surgeons now are well trained at multiple centers, they are well equipped with putting freehand screws. So daniki they don't need a robot. True. We have navigation and OARM which will show precisely that where we are putting. So robot ki navigation ki yes precision anedi advance అవుతుంది, but అందరికీ అవసరం లేదు. బట్ వెన్ వీ సే అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ we have to use it whenever it's needed. As it's said, a fool with a tool is still a fool అన్నట్టు. So we should know how to use the equipment and when to use it. And advanced high-end surgeries-లో మనం సర్వైకల్ లెవెల్లో కానీ ఎనీ స్కోలియోసిస్ అంటే క్రికెట్ స్పైన్ కరెక్ట్ చేసేటప్పుడు లోపల స్పైనల్ కార్డ్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి వాట్ వీ పుట్ ఇస్ న్యూరో మానిటరింగ్ అంటాం. So throughout the surgery, we know what's happening with the spinal cord inside and the nerve roots inside. So at every stage of surgery, we are monitored. So we perform all the complex surgery as a team, as a multimodality team approach. We'll have a good anesthesia team who will know what to give drugs to have a good neuromonitoring. And neurophysiologist, he'll be telling about the waves, regular update chestha untaru. And you should have a good assistant surgeon who is equally knowledgeable, and the staff. So okay, infection kadaniki even the staff can be a reason. So we train the staff as well. Whoever is there in the OT, they are well aware of the patient. They know what they are doing. So if unna staff ki teliyaledaniko some mistake can happen at any point of time. So we work as a team so that everybody knows in and out about the case, about the equipments, what we are handling, and throughout the surgery. Even post-operatively kuda one of our staff will only go and do the dressings for the patient to check his follow-ups. That's the USP of this elite hospitals, I'm sure. Naku another question is, what is the difference between spondylitis and spondylisis? Am I right? Spondylisis ante, see, this is there's something called as pars intra-articularis. ఈ టూ స్పైన్స్కి ఈ జంక్షన్తో పాటు దిస్ సంథింగ్ హోల్డింగ్ దిస్ ఇస్ పార్స్ ఇంట్రార్టికులారిస్ అంటాం. సో ఆ స్ట్రక్చర్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఇలా ఉన్నప్పుడు దిస్ మైట్ బ్రేక్. సో దట్ ఈస్ స్పాండైలైసిస్ అంటారు. లైసిస్ అయ్యి ఒకసారి బ్రేక్ అయిన తర్వాత ఈ షేరింగ్ ఫోర్స్ ఇది ఇంకా ఆపలేదు, సో ఈ స్లైడ్ అవుతుంది. సో దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటాం. సో ఆ స్టేజ్లో విల్ స్టెబిలైజ్ ద స్పైన్ విత్ పుటింగ్ ద స్క్రూస్. అండ్ అదే జరగకుండా ఎస్ ఇట్స్ లైక్ బ్లాక్స్ కదా మీకు. సో ఒక పిల్లర్కి వి స్టెబిలైజ్ ఇట్. ఓకే. సో స్పాండలైటిస్ అంటే ఎనీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద స్పైన్. సో యూజువల్లీ ఇన్ఫెక్షన్స్లో వీసీ స్పాండైలోడిస్కైటిస్ కానీ పాట్ స్పైన్స్లో కానీ ఆ ఇన్ఫెక్షన్లో ఉన్నప్పుడు మనం అగైన్ విల్ స్టెబిలైజ్ ఇట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్, ఆర్ ఎల్స్ విల్ ట్రీట్ అకార్డింగ్లీ. మనకు శాంపుల్ తీసుకొని ఏ ఇన్ఫెక్షన్ ఉంది దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తే తగ్గుతుంది. కాదు, నార్మలీ స్పాండిలైటిస్ వచ్చిందని నెక్లో ఒకటి పెట్టుకుని. దట్ ఈస్ స్పాండిలోసిస్. Spondylosis. So what is spondylosis? Degeneration of the spine. On the neck.
యా నెక్ ఆర్ బ్యాక్. Back, సో ఇప్పుడు మనం మోకాలు అంటాం, అవును. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ద సేమ్ వే దిస్ ఇస్ ఆల్సో జాయింట్. సో మోకాల దగ్గర వేర్ అండ్ టేర్ అయినట్టు జాయింట్స్లో మన నెక్లో లోవర్ బ్యాక్లో కూడా అవుతుంది. సో లంబర్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. ఓకే. సో దానికి చాలా మటుకు బెల్ట్స్ అన్నీ వేసుకుంటారు. దాంతో రిలీఫ్ మాత్రమేనా, లేకపోతే దట్స్ ఫర్ లైఫ్? బెల్ట్ అనేది ఇట్స్ నాట్ అ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ స్పాండిలోసిస్ బికాస్ ఇట్స్ టెంపరరీ గివ్స్ సమ్ సపోర్ట్, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యువర్ నెక్ మజిల్స్ విల్ బికమ్ వీక్. సో అందుకే ఎక్కువ వాడొద్దని చెప్తాము. ఇన్స్టెడ్ వి సజెస్ట్ దెమ్ టు డూ సమ్ నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ కానీ, షోల్డర్ ఎక్సర్సైజ్ కానీ, లోవర్ బ్యాక్ కోర్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎక్సర్సైజెస్ మజిల్ స్ట్రెంగ్త్ చేస్తాయి. మజిల్ ఇచ్చినంత సపోర్ట్ మీకు ఎక్స్టర్నల్లీ ఆర్థ్రోసిస్ కాలర్ ఇవ్వదు. యూజువల్లీ ఆర్థ్రోస్ ఎప్పుడు ఇస్తామంటే ఎనీ ఇన్స్టెబిలిటీ ఇన్ ద సీ స్పైన్, ఎప్పుడన్నా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు వి స్టెబిలైజ్ ద స్పైన్ బికాస్ లోపల స్పైనల్ కార్డ్ డ్యామేజ్ కావద్దని. సో ఇమ్మొబిలైజ్ అటువంటి దాంట్లో హార్డ్ సర్వైకల్ కాలర్, ఫిలడెల్ఫియా కాలర్ అంటాము, విచ్ విల్ హోల్డ్ యువర్ నెక్ సో దట్ దేర్ వోంట్ బి ఎనీ మూమెంట్ వైల్ ట్రాన్స్ఫరింగ్ ద పేషెంట్. సో అప్పుడు దట్ హ్యాస్ అ మేజర్ రోల్ కాలర్స్, బట్ నాట్ ఆన్ ఎవ్రీ డే basis. Yes. అలాగే నడుంకి కూడా కట్టుకుంటూ ఉంటారు. Same thing applies to the spine as well. ఓకే. So initial stages లో even after surgery temporary-గా ఇస్తాం for them to have that secure feeling. But post surgery we suggest them exercises from after 1 month of surgery. So once they start doing exercises, that itself gives an adequate strength to the spine to get back to their normal lifestyle. సో డాక్టర్ రామకృష్ణ గారు చెప్పండి, దట్ వెన్ టు సీ ఏ డాక్టర్. మాకు పెయిన్ వచ్చినప్పుడు వెంటనే ఒక నార్మల్గా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని పని చేసేస్తూ ఉంటాం మేము. బట్ ఎప్పుడు ఎందుకు చూడాలి, ఎలా చూడాలి? ప్లీజ్ టెల్ us. So if we have discussed all this thing, it's all about pain. కరెక్ట్. ఒక పెయిన్ రాకపోతే patient will not come to doctor. ఈవెన్ ఆఫ్టర్ పెయిన్ వీ డోంట్ కమ్ టు డాక్టర్. So pain is the thing which will bring the patient to the doctor. But pain వచ్చిన వెంటనే few simple pains ఉంటాయి, అన్నిటికీ you don't have to go to the doctor. So బేసిక్గా జనరల్ స్ట్రెస్ వల్ల వచ్చే పెయిన్కి you can take some simple medications. But if the pain is persistent and if it is more than 6 weeks, I think it's time you should see a doctor to prevent the further cascade of events and to know how your spine health is. That is one thing. And the other alarming signs is whenever your neck pain has worsened to the extent where it radiates to your upper limb, or your back pain radiates to your lower limb, or if you have a sensation of numbness in your hands or lower limbs, then it's time you see the doctor as soon as possible. సో అసలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి Absolutely. టు ది ఎండ్ టెల్ us వాట్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటారు నెక్ అండ్ బ్యాక్? So if you ask me, I can categorize into 3 levels. Stage 1 low, I can definitely say prevention, because we are stopping the cascade of events at a stage 1 itself. If you see the doctor, you can know what to do to prevent the damage to the spine. ఓకే. And second stage low, you already crossed that stage 1. A second stage low, what we give medications and injections kani and some physiotherapies valla definitely almost 70 to 90% of the patients who need surgery can be treated this way. So that's a big number. Only 10% of the patients might need surgery if all these things fail. ఓకే. So at 10% kuda it will come up to 5% if you can handle the patient well in stage 2. స్టేజ్ 2. 5% of the patient, yes, they'll have to undergo surgery, there's no other go, and it will help them avoid the complications which can happen if they neglect it. ఓకే. So even after having the third stage surgery, they'll have to get back to stage 1, where they'll have to maintain good posture, regular exercises, and good exposure to vitamin D and healthy lifestyle. If you talk about lifestyle, even smoking is bad for your spine. Yeah. So ఇవన్నీ ఎందుకు చేయాలి అనుకుంటే once a patient is operated, it's not the end of it. వేరే డిస్క్ కూడా ప్రాబ్లం రావచ్చు. If he's not adapting to the proper posture, if he's not correcting at what he has done at stage 1 to prevent the problem. So at any stage, if you ask me, yes, prevention is better than cure. క్యూర్. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్
యోగా అండ్ ప్రాపర్ Yes, పోస్చర్ yes. ఇస్ ద ఓన్లీ కీ అంటారు Yes. ఫర్ స్పైన్ నెక్. Yes. So is the simplest thing where everybody can do it by themselves without coming to the extent where they'll have to see the doctor. So if they are aware of all these things, yes, they'll have a healthy life, and the health burden and the financial burden to the person will significantly decrease. ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పుట్ ఇన్ టు లైట్ ఎస్పెషలీ నెక్ అండ్ బ్యాక్ విచ్ ఇస్ సపోర్ట్స్, మీరు అన్నట్టు ఇట్స్ అ పిల్లర్ ఆఫ్ అవర్ బాడీ కాబట్టి చాలా ఇంపార్టెంట్ దట్ వీ మెయింటైన్ ఎ గుడ్ పోస్చర్, అండ్ దీన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మచ్ మోర్ నీడెడ్ ఇస్ ద ఎక్సర్సైజెస్ విచ్ వీ హ్యావ్ టు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ ఇన్ టు లైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. Thank you. Namaste.